మేడం హలో మేడం నేను బయటే ఉన్నా. వస్తున్నాను స్వామి. స్వామి కళ్ళు మూసుకో. ఎందుకు మేడం? మూసుకో చెప్తా. హ్మ్. దా. కళ్ళు తెరు స్వామి. హ్యాపీ బర్త్డే. చాలా చాలా థ్యాంక్స్ మేడం. నా బర్త్డే నాకే గుర్తులేదు, కానీ మీరు గుర్తుపెట్టుకుని మరీ ఇన్ని అరేంజ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. స్వామి ఆ, నాగార్జునకి ఎలా ఉంది? కడుపు నొప్పి తగ్గిందా? ఆ, ఆ, కడుపు నొప్పి అని చెప్పి ఒకటే ఇబ్బంది పెట్టేశాడు మేడం. అందుకే ఇప్పటివరకు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు తగ్గిపోయింది, అందుకే వచ్చేసాను. మీరు నా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇవన్నీ అరేంజ్ చేశారు, కానీ నేను టైం కొనలేకపోయాను. ఏమనుకోకండి మేడం. కట్ చేయి. హ్యాపీ బర్త్డే స్వామి. థ్యాంక్ యూ మేడం. చిన్నప్పటి నుంచి నా బర్త్డే చాలామంది సెలబ్రేట్ చేశారు మేడం, కానీ మీరు సెలబ్రేట్ చేస్తూ వచ్చినంత హ్యాపీనెస్ నాకు ఎప్పుడూ రాలేదు. ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది మేడం. నాకు కూడా. ఆ? ఇద్దరికి కలిపి ఒక మంచి మెమరీ ఇచ్చారు మేడం. చాలా చాలా థ్యాంక్స్. స్వామి నువ్వు నాకేమైనా చెప్పాలా? ఏం లేదు మేడం. సరే స్వామి, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మేడం. మేఘనా ఎలారా? నువ్వు పాము అయితే నేను పాములు బట్టి ఉన్నవుతా. నువ్వు కుక్క అయితే నేను ఎక్కించుకుని వెళ్ళి మున్సిపాలిటీ వ్యాన్ అవుతా. నువ్వు నల్ల పిల్ల అయితే నీకు ఎదురొచ్చి నేను బలి అవుతా. నువ్వు చెంప అయితే నిన్ను కొట్టే చెప్పునవుతా. తీరిందా? ఇంకా చెప్పు. చికెన్ అయితే కోసుకుందంట, మేక అయితే బలిచ్చేస్తా అని చెప్పి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. కంఫర్ట్గా ఉంటుంది. రాణితో పని ఉంది. పెళ్ళంటే మళ్ళీ వస్తానే. నాకు హెల్ప్ చేయాలరా. మీ భార్య భర్తలు ఏంటారు బాబు? నన్నే హెల్ప్ అడుగుతున్నారు. నాకేం పని ఏం లేదా? భార్యాభర్తలా అంటే? నేను మేడం నీ బర్త్డే సెలబ్రేట్ చేసిందా? అవును. దానికి రీజన్ ఇవ్వడానుకున్నాం మనమే. ఏం మాట్లాడుతున్నావురా? నేను మేడం కాల్ చేసిందిరా. నీ బర్త్డే అరేంజ్మెంట్స్ అయ్యేదాకా నేను నా దగ్గర పెట్టుకోమంది. లేకపోతే నువ్వు ఏమన్నా లవరా? నైట్ అంతా రోడ్ల మీద ఏం తిట్టకి?
అంటే మేడం నేను అబద్ధం చెప్పిన సంగతి ముందే తెలుసా సరే సర్లే వెళ్ళిపోయి కదా చేస్తానులే అలా ఎటు మొహం పెట్టక్కర్లేదు. లేదురా, నువ్వు వర్క్ చేసుకున్న తర్వాత మాడతాను. ఉం? సరే ఏమైంది స్వామి డల్గా ఉన్నావు? ఏం లేదు మేడం. స్వామి ఇవాళ నీ బర్త్డే కదా, మన ఇద్దరం డిన్నర్కి వెళ్దాం. నీకు ఓకే కదా? ఓకే మేడం, ష్యూర్గా వస్తావు కదా? వస్తాను మేడం. అవును, నాగార్జున కడుపు నొప్పి అన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? సరే, నాకు పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఫుడ్ చాలా బాగుంది కదా స్వామి? మేడం, ఏమైంది స్వామి? నేను మీతో అబద్ధం చెప్పానని తెలిసి కూడా ఎందుకు మేడం ఏమీ తెలియదు నార్మల్గా ట్యాగ్ చేస్తున్నారు? మీకు నా మీద కోపంగా లేదా? మీకు అన్ని విషయాలు తెలిసి కూడా నేను ఎందుకు నన్ను ఒక్క మాట కూడా అనలేదు? మేడం, మీరేం రియాక్ట్ అవ్వకపోతే నాకు ఇంకా చాలా బాధగా ఉంది మేడం. ఏదో ఒకటి చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. మేడం మాట్లాడండి మేడం, ప్లీజ్ మేడం, ఏదో ఒకటి చెప్పండి. అసలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు మేడం? ఎందుకంటే నువ్వు అంటే నాకు పిచ్చి కాబట్టి. నువ్వు అబద్ధం చెప్పి నన్ను బాధ పెట్టినా అది నేను లోపలే పెట్టుకొని బయట నీతో నార్మల్గా ఉండాలనుకున్నాను, కానీ నువ్వు తప్పు చేసావని నిన్ను వేలెత్తి చూపించి నిన్ను బాధ పెట్టాలనుకోవట్లేదు. ఎవడో నిన్ను వేలెత్తి చూపిస్తేనే ఊరుకుందాన్ని నేను నిన్ను వేలెత్తి ఎలా చూపిస్తాను స్వామి? అసలు ఎందుకు బతుకుతున్నానో తెలియని నా జీవితంలోకి ఆశని నవ్వుని తీసుకొచ్చావు. అందుకేనేమో నాకన్నా నాకు నువ్వంటేనే చాలా ఇష్టం. నా నవ్వు కూడా నువ్వే నవ్వాలనుకుంటాను, నీ బాధ నేనే పడాలనుకుంటాను. కానీ నాకు ఈ మధ్య అర్థమైంది, ఇద్దరు జీవితాంతం కలిసి బతకాలంటే ఒక్కడికి ప్రేమ ఉంటే సరిపోదు, ఇద్దరికీ ఉండాలి. ఎక్కడో నేను నా స్వార్థంతో నేను ఫోర్స్ఫుల్గా ప్రేమించేలా చేసుకుంటున్నానని ఒక్కోసారి అనిపిస్తుంది. ఈ విషయం కూడా నువ్వు ఇప్పుడు మాట్లాడావు కాబట్టి నీకు చెప్పాను, లేదంటే ఎప్పటికీ చెప్పేదాన్ని కాదు. మేడం, మీరు అనుకున్నట్టు ఏం కాదు మేడం. మీరు ఎలా అయితే నాతో జీవితాన్ని ఊహించుకున్నారో నేను కూడా అలానే మీతో జీవితాన్ని ఊహించుకున్నాను మేడం. మాటలు ఎవరైనా చెప్తారు స్వామి, నిజాయితీగా అందరూ ఉండలేరు. ఒక్క అబద్ధం చాలు నిన్ను నమ్మకుండా ఉండడానికి, నీ మీద నమ్మకం పోగొట్టడానికి. నీ అంతటి నువ్వే నా దగ్గరకు వచ్చి నిజం చెప్తావని మాట్లాడతావని ఈ రోజంతా ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు. ఇప్పుడు కూడా నాకు ఈ విషయం తెలిసిందని నీకు తెలిసింది కాబట్టి వచ్చి మాట్లాడావు. మేడం, నేను వెళ్ళింది ప్రియా దగ్గరికి. ఆ విషయంలో మాత్రమే నువ్వు నాకు అబద్ధం చెప్పే ఛాన్స్ ఉంది స్వామి. కానీ నేను కావాలని వెళ్ళలేదు మేడం. అవసరం లేదు స్వామి, నాకు నీ మీద నమ్మకం ఉంది. మా ఆయన తప్పు చేయడు, కానీ ఈ నమ్మకం నీకు నా మీద ఉండుంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. మేఘనా, ఇక్కడేం చేస్తున్నావు? ఆగు స్వామి, ఇప్పుడే డబ్బులొచ్చాయి. ఆన్లైన్ షాపింగ్ చూస్తున్నా. డబ్బులు వచ్చాయా? హా, ఈరోజు శాలరీ డే కూడా కాదే, కొమ్మతీసి బోనసా? ఒకసారి చెక్ చేస్తా. హే పిచ్చోడా, ఆ. నాకు డబ్బులొచ్చింది ఫ్రెండ్ యాప్ ద్వారా. ఫ్రెండ్ యాప్లోనా? హా మరి, దీంట్లో ఫీమేల్స్ కి మేల్ యూజర్స్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. దాని త్రూ రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మేల్ యూజర్స్ గిఫ్ట్లు ఎందుకు ఇస్తారు? యాక్చువల్లీ ఏంటంటే స్వామి, వీడియో అండ్ ఆడియో కాల్ త్రూ మాట్లాడొచ్చు. సో నేను ఎప్పుడూ నా బర్త్డే కోసం ఈ యాప్ యూస్ చేస్తుండే. సో దానివల్ల ఇలా మనీ ఆన్ చేసి షాపింగ్ చేస్తున్నా. అదే నేను అనుకున్నాను, మనకొచ్చే శాలరీకి నువ్వు ఇంత రేంజ్లో షాపింగ్ చేస్తున్నావేంటా అని. ఇదే సీక్రెట్.
అంతా బానే ఉంది కానీ ఇందులో ఒకవేళ ఫేక్ ప్రొఫైల్స్ ఉంటే స్వామి దీంట్లో వెరిఫైడ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి, నో ఫేక్ ప్రొఫైల్స్. ఇంకా నువ్వు నీ అవతారాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫీమేల్స్ లో చాలా ట్రెండింగ్ ఉన్న యాప్. చాలా బాగుంది మేఘనా. నేను కూడా ఎవరికైనా రెఫర్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, జాగ్రత్త షాపింగ్ చేసుకో. నాకు నీ మీద నమ్మకం ఉంది. మా ఆయన తప్పు చేయడు. కానీ ఈ నమ్మకం నీకు నా మీద ఉండుంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. స్వామి, ఎరవేణు ఏమైపోయి ఎన్ని రోజులు? చాలాసార్లు కాల్ చేసాను, లిఫ్ట్ చేయలేదే. ఏమంటే ఏం చెప్తాంరా, మన మిడిల్ క్లాస్ బతుకులు మంచిగా అవుతాయి అనుకున్నప్పుడల్లా దేవుడు ఏదో ఒక రకంగా ఫిట్టింగ్ పెడుతూ ఉంటాడురా. సరిగ్గా చెప్పే. చెల్లి పెళ్లి కోసం నాన్న నేను కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందిరా. నా కాల్ ఫ్రాక్చర్ అయింది, నాన్నకి సీరియస్ ఇంజురీ అయిందిరా. మరి ఈ విషయం చెప్తే ముందే వచ్చేవాడు కదరా. నాకు తెలుసురా, నా సిచ్యువేషన్ బాగాలేకపోతే నువ్వు ఇక్కడ పనులను మానుకొని నా గురించి వచ్చేస్తావని, అందుకే చెప్పలేదు. ఇప్పుడంతా ఓకేనా? ఇప్పుడు నాకు నాన్నకి బాగానే ఉందిరా, కానీ చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ హాస్పిటల్కి అయిపోయినాయి. సో మంచి సంబంధం పోతుందేమో అని నాన్న బాధపడుతున్నాడు. అందుకే జాబ్లో జాయిన్ అయితే ఎవరైనా అప్పీయడానికైనా ముందుకు వస్తారని చెప్పి జాయిన్ అవుతాను వచ్చాను. ఓర్ని, డబ్బే కదా ప్రాబ్లము. ఒక్క నిమిషం. ఎవరికి కాల్ చేస్తున్నావురా? నాన్నకి. నాన్న, స్వామి, మీరిద్దరు బాగానే ఉన్నారు కదా? మేము బాగానే ఉన్నాంలే. ఒకసారి నేను చెప్పేది విను. చెప్పు. నా పెళ్లి కోసం డబ్బు ఎంత దాచావు? 8 లక్షలు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అవన్నీ నీకు ఎందుకు నాన్న? నేను ఒక అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను, దానికి పంపించే. ఏరా, మీరు అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నా పెళ్ళికి కాదులే నాన్న, మనం వేడుగడు లేడు, వాడి చెల్లి పెళ్ళికి అవసరం పడిందంట. నువ్వు పంపించే. చెల్లి పెళ్లికా? 1 గంటలో పంపిస్తాను. సరిపోకపోతే మొహమాట పడకుండా అడగమని చెప్పు. సరే నాన్న, ఉంటాను. సెట్రా, అకౌంట్ డీటెయిల్స్ పంపించు, నా డబ్బులు పంపిస్తాడు. స్వామి, ఎందుకురా ఇదంతా? నేను సెట్ చేసుకుంటా కదా. డబ్బులు కావాలంటే మళ్ళీ వస్తాయి. మంచి సంబంధంలో రాదు, మన చెల్లిరా. అలా కాదురా. ఇంకేం మాట్లాడుకో. చెల్లి అని పిలవాలంటే మన ఇంట్లోనే పుట్టక్కర్లేదు, అన్నయ్య అని పిలిస్తే చాలు. అలా మీ చెల్లి నన్ను అన్నయ్య అని పిలిచింది. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ఆ పెళ్లి పనులు చూసుకో. థ్యాంక్స్ రా. ఎడితే అక్కడి నుంచి ఇక్కడ రావాలా? ఈ మన పడవ వాళ్ళకు కూడా ఆటగా అనిపిస్తుంది. వెళ్దాం పదా. నువ్వు చెప్పరా, నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అదా సంగతి. ఇందులో ప్రియ తప్పేం లేదురా, తప్పంతా నీదే. మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మనకి ఈజీగా బంగారం దొరికినా సరే దాన్ని బండరాయిలాగే చూస్తాం. కానీ కష్టపడి సంపాదించుకున్నది అది బండరాయి అయినా సరే బంగారంలా చూస్తాం. మేడం నీకు ఈజీగా దొరకడం వల్లేరా నీకు అసలు మేడం వాల్యూవే తెలియట్లా. తను నిన్ను సాధించుకోవడానికి ఎంత కష్టపడిందో నువ్వు తను సాధించుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. అప్పుడే నీకు మేడం వాల్యూ తెలుస్తుంది. ఈసారి నుంచి నీ ప్రేమని మాటల్లో కాదు, చేతల్లో చూపించు. అప్పుడు మొత్తం సెట్ అవుతుంది. మేడం నా కోసం చేసిన దాంట్లో నేను తన కోసం కొంచెం కూడా చేయలేకపోతున్నాను రా. ఏదేమైనా సరే నేను తను వదిలి వెళ్ళని మేడంకి నమ్మకం వచ్చేలా చేస్తాను. ఈ స్వామిగడ ప్రేమ తుఫాన్ ఎలా ఉంటుందో మేడంకి చూపిస్తాను. స్వామి, నిన్నొక విషయం అడగొచ్చా? ఒకవేళ మేడం నీకు నిజంగానే దూరం అవుతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే అసలు జరిగే ఛాన్స్ లేదు కాబట్టి. ఉంటాను, పదరా. హలో ప్రియా, చెప్పు. ఇది నాకు చాలా తప్పు అనిపిస్తుంది సంజయ్. ఇక నేను నువ్వు చెప్పినట్టు చేయలేను. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకుంటావా? నువ్వు నేను కలవకపోయినా పర్లేదు సంజయ్, వాళ్ళిద్దరు మాత్రం విడిపోకూడదు. అట్లీస్ట్ దానికి రీజన్ నేను అవ్వకూడదు. బాయ్. మేడం, రా ప్రియా, కూర్చో. మేడం మీకు విషయం చెప్పాలి. చెప్పు. మొన్న స్వామి బర్త్డే రోజు అలా అవ్వడానికి రీజన్ నేనే మేడం. తన తప్పస్సలు లేదు. సారీ మేడం. ఇది చెప్పడానికి వచ్చావా? కాదు మేడం, మీకు ఇంకో విషయం చెప్పాలి. కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని భయంగా ఉంది. పర్లేదు, చెప్పు.
అంటే అది నేను ఆఫీస్కి వచ్చింది. ఎందుకంత స్ట్రెస్ అవుతున్నావు? ఈజీ, ఊల్గా చెప్పు. శాలిని ప్రియా. ఏంటి, నీ పూర్తి పేరు నాకెలా తెలిసిందని షాక్ అయ్యావా? అవును, నిన్ను అడగడం మర్చిపోయాను. సంజయ్ ఎలా ఉన్నాడు? ఏంటి, మళ్ళీ షాక్ అయ్యావా? నువ్వు శాలిని అనే పేరుతో వస్తే నాకు తెలిసిపోతుందని ప్రియా అనే పేరుతో వచ్చావు. బట్ పిఎఫ్ అకౌంట్లో నీ డీటెయిల్స్ మొత్తం నాకు తెలుస్తాయి కదా. స్వామితో ట్రావెల్ అయితే ఎవరికైనా వాడు నచ్చుతాడు. కానీ నాకు తెలిసి ప్రపంచంలో నీకు మాత్రమే కలిసిన ఫస్ట్ డే స్వామి అందంగా కనిపించాడు. పువ్వు కూడా ఇచ్చా. మా ఆయనలో నాకు కనపడని అందం నీకెలా కనిపించిందా అనుకున్నా. అప్పుడు వచ్చింది నాకు నీ మీద ఫస్ట్ డౌట్. స్వామి నాతో అబద్ధం చెప్పడం చాలా చాలా రేర్. దీని వెనకాతల స్నేక్లా నువ్వు ఉన్నావని తెలిసినప్పుడు వచ్చింది సెకండ్ డౌట్. ఏంటి అలా చూస్తున్నావు? కన్ఫర్మేషన్ ఎలా చేసుకున్నానా? ఏ ఎప్పుడు నువ్వే ఫోన్లు మర్చిపోతావా? అవసరం వచ్చినప్పుడు మేము కూడా మర్చిపోతాం. హలో సంజయ్, మేడం ఇంకా స్వామి మధ్యలో దూరం మొదలైంది. ఆల్మోస్ట్ నేను వచ్చిన పని అయిపోయినట్టే. నేను సీఈఓ అని అనుకుంటున్నావా? చీపురు పుల్లలు ఏరుకునేదాన్ని అనుకుంటున్నావా? కంపెనీ పడిపోకుండా కాపాడుకోవడం తెలిసిన నాకు నీలాంటి వాళ్ళ నుంచి మా ఆయన్ని కాపాడుకోవడం తెలియదు అనుకుంటున్నావా? మీకు తెలిసిన వెంటనే నన్నెందుకు టర్మినేట్ చేయలేదు? ఊరికే లైఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. అప్పుడే కదా మా ఆయన నా కోసం ఏమేం చేయగలడో నాకు తెలుస్తుంది. అదే కాకుండా నీలాంటి వాళ్ళ నుంచి రిలేషన్షిప్ని ఎలా కాపాడుకోవాలో మన ప్రేక్షకులందరికీ ఒకసారి చెప్దామనుకున్నా. బట్ ఈలోగా నీ అంతటి నువ్వే రియలైజ్ అయ్యి వచ్చి మాట్లాడావు. నువ్వు అడగకపోయి ఉండుంటే ఇది నీకు ఎప్పటికీ చెప్పుండేదాన్ని కాదు. సారీ మేడం, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. హే, సారీ ఎందుకు? ఇన్ఫ్యాక్ట్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? నిజంగా ఇద్దరు ప్రేమించుకుంటే వాళ్ళని ఎంతమంది విడదీయడానికి ట్రై చేస్తే వాళ్ళంతా దగ్గర అవుతారంటారు. అలానే నువ్వు మమ్మల్ని ఎంత విడదీయాలని ట్రై చేసావో నేను స్వామి అంత దగ్గరయ్యాం. నిజం చెప్పాలంటే నువ్వు నాకు చాలా శ్రమ తగ్గించావు తెలుసా. ఎప్పటికీ మా ఆయనకు అర్థం కావు అని నేను అనుకున్న కొన్ని విషయాలు నీ వల్ల చాలా ఫాస్ట్గా అర్థమయ్యాయి. సో థ్యాంక్స్ టు యూ. సరే మేడం, నేను ఇక ఆఫీస్ వదిలి వెళ్తాను. మళ్ళీ నేను ఇక్కడే ఉంటే మీకు ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు. పర్లేదు ప్రియా, నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండొచ్చు. నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చెప్పాలంటే నువ్వే కాదు, సంజయే కాదు, ఈ ప్రపంచం అంతా ఒకటే నన్ను స్వామిని విడదీయాలనుకున్నా మేమిద్దరం విడిపోం. నేను స్వామిని ఎప్పటికీ దూరం చేయను. నువ్వు చేసిన తప్పులకి ప్రాయశ్చితం చేసుకుందాం అనుకుంటే దేర్స్ అ వే. ఏంటి మేడం? నువ్వు ఈ కంపెనీలోనే నాకు ఫ్రెండ్గా ఉండొచ్చు. నేను కూడా నా ఫ్రెండ్ని కాపాడుకుంటా. కాపాడతారా? ఎవరి దగ్గర నుండి? ఇంకెవరి దగ్గర నుండి? సంజయ్ దగ్గర నుండి. నువ్వు కూడా నాలాగే ప్రియా, ప్రేమించిన అబ్బాయి కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతావు. అందులో తప్పులేదు. కానీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయి దగ్గరే తప్పుంది. కొంచెం కష్టమైనా సరే సంజయ్ని మర్చిపోవడానికి ట్రై చేయి. నీకు ఆ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఒక ఫ్రెండ్లా నేను నీతో పాటు ఉంటాను. చాలా థ్యాంక్స్ మేడం. సరే, ఇంకా మాట్లాడడం అయితే వెళ్ళి పనిచేస్తావా? ఓకే మేడం. ప్రియా, కుదిరితే ఈసారి స్వామి లాంటి విలేజ్ అబ్బాయిని ప్రేమించు. లైఫ్ చాలా బాగుంటుంది. నేను నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అయితే అదే. స్వామి లాంటి వాడిని లవ్ చేయమంటే స్వామినే లవ్ చేస్తానంటావేమో. నీతో ఇదో బాధ. నో మేడం, ఇంత జరిగాక కూడా నేను ఆ సాహసం చేస్తానా? సరే. చెప్పండి శ్రీవారు. ఏం చేస్తా? ఒసేయా? మనం ప్రేమిస్తే అలానే ఉంటది. ఇదే నా లవ్ లాంగ్వేజ్. ఇప్పుడు వచ్చాడు లైన్లోకి. చెప్పండి సార్, ఎందుకు ఫోన్ చేశారు? నైట్ బయటికి వెళ్దాం, చిత్త కొట్టేద్దాం, ఏమంటా? మీరు ఎలా అంటే అలా అండి. మల్లెపూలు కూడా రెడీ చేస్తాను. సో గాయస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్.